మీకు తెలుసా సమ్మక్క తల్లికి ఎందుకు ఆలయం లేదు? సమ్మక్క తల్లి రాజభవనాల్లో కొలువై ఉన్న దేవత కాదు, అడవుల్లో ప్రజల మధ్య జీవించిన తల్లి. చెట్ల నీడలో ఆమె విశ్రాంతి, మట్టి మీద ఆమె అడుగులు, పక్షుల గానమే ఆమె మంత్రం, ప్రకృతి ఒడిలోనే ఆమె జీవితం. అన్యాయానికి ఎదిరించి అధర్మంపై యుద్ధం చేసి గాయాలతో నిండిన శరీరంతో సమ్మక్క తల్లి అడవుల్లోకి వెళ్ళింది. ఆమెను అనుసరించిన భక్తులకు ఆ తల్లి ఇలా చెప్పిందట: నన్ను గోడల్లో బంధించకండి, నన్ను రాయి విగ్రహంగా చేయకండి, నేను ప్రకృతిలో పుట్టాను, ప్రకృతిలోనే ఉంటాను. ఈ మాటలు చెప్పిన తర్వాత సమ్మక్క తల్లి చిలకలగుట్ట అడవిలోకి వెళ్ళి అంతరార్ధనం అయ్యిందని భక్తుల నమ్మకం. కానీ తల్లి పూర్తిగా దూరం అవ్వలేదు. ఆ అడవిలో ఒక పవిత్ర క్షణంలో సమ్మక్క తల్లి కుంకుమ భరణిగా మారి భక్తులకు దర్శనమిచ్చిందని విశ్వాసం. అందుకే ఇక్కడ విగ్రహం లేదు, అక్కడ భరణి ఉంది. అది రాయి కాదు, అది తల్లి శక్తి. ఈ మహాజాతరను ప్రజలు గౌరవంగా తెలంగాణ కుంభమేళ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ సమ్మక్క సారలమ్మ మహాజాతర 2 ఏళ్లకొకసారి మాత్రమే వస్తుంది. కానీ ఆ అనుభూతి జీవితాంతం మన గుండెల్లో ఉంటుంది. నేను అక్కడ చూసింది కేవలం జాతర కాదు, తాళపత్ర గంధాలను సేకరించిన ఆ కాలం నాటి కథలను శిలలపై చిత్రీకరించిన విధానం నన్ను చాలా ఆకట్టుకుంది. అది చూస్తుంటే మన చరిత్ర మాట్లాడుతున్నట్టుగా, మన పూర్వీకుల విశ్వాసం మన కళ్ళ ముందే నిలిచినట్టుగా అనిపిస్తుంది. సమ్మక్క తల్లి సందేశం ఒకటే: దేవుడు రాయిలో కాదు, దేవుడు మనుషుల్లోనే ఉన్నాడు. ప్రకృతిని కాపాడటమే నిజమైన పూజ. అందుకే సమ్మక్క తల్లికి ఆలయం లేదు, ఎందుకంటే ఆమెను బంధించలేం. ఆమె అడవుల శక్తి, ఆమె ప్రజల తల్లి. జై సమ్మక్క తల్లి, జై సారలమ్మ తల్లి. నేను దేవుణ్ణి దర్శించలేదు, నా లోపల ఉన్న విశ్వాసాన్ని దర్శించాను. అడవుల్లో ఆ తల్లి భక్తుల మధ్య నిలబడిన సమ్మక్క తల్లి శక్తిని నా హృదయంలో అనుభవించాను. ఇది జాతర కాదు, ఇది ఒక జీవన అనుభూతి. ఇలాంటి కుంభమేళకి 2 ఏళ్లకొకసారి వచ్చే ఇలాంటి సమ్మక్క సారలమ్మ మహా కుంభమేళకి మీరు ఈ సంవత్సరం వెళ్ళారా లేదా? తప్పకుండా కామెంట్ చేసి అందరూ కూడా జై సమ్మక్క తల్లి, జై సారమ్మ తల్లి అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.